హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి డైలీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈరోజు వీడియో వచ్చేసేసి మార్నింగ్ రొటీన్ ఎవరికైనా ఏముంటుందండి, అందరికీ తెలిసిన విషయమే కదా. బాక్సులు కట్టే వాళ్ళకైతే వంటలు చేస్తూ ఉంటారనమాట మార్నింగ్ లేచి. నేను అలాగే 6:30 అవుతుందనమాట. 6:30కి లేచి వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అయితే నాకు బాక్సులు మా వారికి కట్టాల్సిన అవసరం లేదండి. మా వారు దగ్గరే ఉంటారనమాట డ్యూటీకి. మధ్యాహ్నం వచ్చేసి తినేసి మళ్ళీ వెళ్తూ ఉంటారనమాట 3కి అలా. కానీ మా బాబు స్కూల్ పక్కనే ఉన్నా సరే పేరెంట్స్ని అయితే అలౌ చేయరనమాట బాక్స్ తీసుకెళ్ళి వాళ్ళకి తినిపించడానికి. అందుకని చెప్పేసి ఉదయాన్నే మా వాడితో క్యారేజ్ అయితే పంపించేస్తూ ఉంటాను. అలా బెనిఫిట్ మనకి ఉంటుంది కదా. వెళ్ళి తినిపించే కన్నా ఇలా బాక్స్ కట్టేస్తే వాళ్ళంతటా వాళ్ళు తినటం స్టార్ట్ చేస్తారు. అలాగా అలవాటు అవుతుందనమాట. ఏం కర్రీ పెట్టినా వాళ్ళు అలవాటు చేసుకుంటూ ఉంటారు. అయితే ఇలా మనకు ఒక బెనిఫిట్ ఏంటంటే, వాళ్ళు ఏమైతే తినారో హెల్తీగా ఉన్న కూరగాయలు బాక్స్లో మీరు కట్టి పంపిస్తూ ఉంటే వాళ్ళు ఈజీగా అలవాటు అవుతూ ఉంటారనమాట. ఇది ఒక బెనిఫిట్. ఎందుకంటే అక్కడ టీచర్స్ భయంతోనూ ఆయమ్మల భయంతోనూ తింటారు కాబట్టి వాళ్ళు ఈజీగా ఏదన్నా వెజిటేబుల్ ఇష్టం లేకున్నా సరే తింటూ ఉంటారు. ఈ ట్రిక్ అయితే ఒకసారి ఫాలో అవ్వండి. నేనైతే అదే విధంగా ఫాలో అయ్యి మా వాడైతే ఇప్పుడు తినని కూరగాయలు కూడా తినగలిగేటట్టు చేశానఅనమాట. ఏంటంటే ఫస్ట్లో అయితే క్యారెట్ ఫ్రై అసలు తినేవాడు కాదు. మరి ఎందుకనో వాడు చూస్తేనే వద్దనేవాడు. ఇలా కాదు మంచిది కదా అని చెప్పేసి నేను ఇలా క్యారేజీలు కడతాం మొదలుపెట్టిన కాడ నుంచి మోస్ట్లీ క్యారెట్ ఫ్రై అయితే ఎక్కువగా చేస్తూ పెడుతూ ఉండేదాన్ని అనమాట. క్యారెట్ ఫ్రై ఇప్పుడు వాడి ఫేవరెట్ అయిపోయింది. అలా అలవాటు అవుతూ ఉంటారనమాట. క్యాలీఫ్లవర్ కూడా తినేవాడు కాదు. క్యాలీఫ్లవర్ కూడా ఇష్టంగా తింటాడు. అలా అని చెప్పి ఎలా పడితే అలా చేసి పెట్టడం కాదు. కాకుంటే వాళ్ళకి ఇష్టం వచ్చిన వేలో చేసి వాళ్ళు ఎలా చేస్తే తింటారు, ఏ టేస్ట్లో ఉంటే తింటారు అవన్నీ కనుక్కొని చేసి పెడుతూ ఉంటే వాళ్ళు కంపల్సరీ ఫేవరెట్ అవుతారనమాట. వెజిటేబుల్స్కి తినని పిల్లలు కూడా కంపల్సరీ అలవాటు అవుతారు. అయితే ఇక్కడికి వచ్చేసి క్యాలీఫ్లవర్ మా వాడి ఫేవరెట్ అనమాట. అందుకని చెప్పి క్యారేజ్లకు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. క్యారెట్ ఎగ్గేసి చేస్తున్నానమాట. అంతకుముందు నేను వీడియోలో పోస్ట్ చేస్తున్నాను. అది అంతగా పెద్ద రీచ్ వెళ్ళలేదు. ఈ కర్రీ అయితే చాలా బాగుంటుందండి. మరి ఎందుకు రీచ్ వెళ్ళలేదో నాకైతే తెలియదు, కానీ కర్రీ అయితే సూపర్ ఉంటుంది. టేస్ట్ అయితే మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇలా క్యాలీఫ్లవర్లో ఎగ్గేసి చేసుకోండి అనమాట. అయితే నేను పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేశాను కదా, దీన్ని ఇంకా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మీకు మటన్ కీమా ఉన్నట్టు ఉంటుంది అనమాట. అంత బాగుంటుంది. పలావుల్లో కూడా బాగుంటుంది. అంత బాగుంటుంది కర్రీ అయితే. నేను ఎందుకని ఇలా పువ్వుగా పెద్దగా కొంచెం సైజు పెద్దగా ఎందుకు ఉంచానంటే, మా వాడికి ఇష్టం అనమాట ఫ్లవర్గా తినడం వాడికి ఇష్టం. ముద్దతో పాటు క్యాలీఫ్లవర్ వెళ్ళేటట్టు చూసుకుంటాడు. అందుకని నేను అలా కొంచెం పెద్దగానే ఉంచాను. వాడికి ఇష్టం అని చెప్పేసి. మీరైతే దాన్ని ఫైన్గా అంటే చిన్న చిన్న పీసెస్గా చేసుకొని మంచిగా ఆయిల్ ఎక్కువ వేసుకొని చేసుకుంటే ఇంకా బాగుంటుంది కర్రీ. కొంచెం మసాలా పడుతుంది, అల్లం వెల్లిపాయ పేస్ట్ అనేది పడుతుంది, అలాగే ధనియాల పౌడర్ అవి ఉంటాయి కదా, అవి కూడా పడతాయి. ఆ రెండు వేస్తేనే మీకు అది ఒక నాన్ వెజ్ అన్న ఫీలింగ్ అనేది వస్తుంది. లేదు అనుకుంటే ఆ క్యాలీఫ్లవర్లో ఉన్న స్మెల్ వస్తుంది కదా, అది పోదు. మీరు మూత పెట్టినప్పుడు కర్రీ అంతా స్ప్రెడ్ అవుతుంది అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ధనియాల పౌడర్ కానీ వేయకుండా ఆ కర్రీ కనుక చేస్తే దాని స్మెల్ అసలు బాగోదు. ఇదొక రకంగా అనిపిస్తుంది. ఇక తినలేము. ముక్కు దగ్గర పెట్టుకుంటేనే స్మెల్ ఘాటుగా తగులుతుంది, అస్సలు నచ్చకుండా పోతుంది. అందుకని ఈ క్యాలీఫ్లవర్ ఎప్పుడు చేసినా సరే దీనిలో కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మసాలా అనేది వేసుకుంటే బాగుంటుంది. అలాగే ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువ కూడా పడుతుంది, చూసుకొని చేసుకోవాలన్నమాట. ఆయిల్ ఎక్కువ వేసుకొని చేసుకుంటే బాగుంటుంది. ఇలా చేసినా సరే ఎగ్ పరుటు ఎలా ఉంటుందో బుర్జీ అంటారు కదా, అలా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. మీరు కంపల్సరీ డెఫినెట్లీ ట్రై చేయండి. అయితే నేను వంట అయిన తర్వాత గిన్నెలు ఉంటాయి కదా, నేనైతే నైట్ చేసుకోను గిన్నెలు తోముకునే పని. అందుకనే మార్నింగ్ వంట అయిన తర్వాత చేస్తాను. కొన్ని ఉంటాయి నైట్ వచ్చేవి, అందుకని నేను మార్నింగే చేసేసుకొని ఆ తర్వాత టిఫిన్కి రెడీ చేస్తాను. టిఫిన్కి రెడీ చేసిన తర్వాత మా వాళ్ళు లేస్తారనమాట. అయితే నేను ఇక్కడ ఉప్మా వేస్తున్నాను. ఉప్మా మాకు రాదా అనుకోవద్దు. ఉప్మాలో రాగి పిండి వేసి చేస్తున్నాను అనమాట. చూడండి, వెరైటీగా ఉంటుంది. ఒక రాగి సంగటి ముద్ద తింటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. మీకు బాగుంటుంది ఉప్మా. అయితే ఇక్కడ మా వాడు తినాలని చెప్పేసి నేను ఉల్లిపాయ కానీ పచ్చిమిర్చి కానీ అల్లం కానీ ఏం వేయలేదనమాట. మా వాడు అవేమి తగిలినా సరే తినడు. అందుకని నేను
మామూలుగా చేసేస్తున్నాను, జస్ట్ తాలింపులేసి. వేరుశనగ గుళ్ళు కూడా తినడనమాట ఉప్మాలో, అందుకని నేను జస్ట్ తాలింపు ఒకటి వేసి వాటర్ పోసేసాను అనమాట. మీరైతే అవన్నీ వేసుకోవచ్చు. అలాగే మీరు ఉప్మాలో ఎప్పుడు ట్రై చేయకపోతే పుదీనా ఆకులు వేసి ఉప్మాలో ఒకసారి చేసుకొని చూడండి. అసలు ఆ ఫ్లేవర్ ఎక్సలెంట్ ఉంటుంది అనమాట పుదీనా ఆకులు వేసి ఉప్మా చేసుకుంటే. నేను ఎక్కడ తిన్నానంటే ఒకసారి భోజనాలు జరుగుతుంటే భోజనాల్లో తిన్నానమాట. అది చాలా టేస్ట్ బాగుంది, అసలు ఉట్టిది కూడా తినేయాలి అనిపించేంత టేస్ట్ ఉందన్నమాట. ఒక్కసారి పుదీనా వేసి నేను చేస్తాను, ఇది మా వాడు తినాలని చెప్పి నేను ఏమీ లేకుండా చేస్తున్నాను, కానీ ఇంకొకసారి ఇవన్నీ వేసి మీకైతే చేసి చూపిస్తాను. కలర్ఫుల్గా చాలా బాగుంటుంది. దీంతోపాటు పల్లీ చట్నీ పెట్టుకుంటే ఇంకా అదిరిపోతుంది అనమాట. మీరు ట్రై చేయండి. పిల్లలు ఏమన్నా తినని వాళ్ళు ఉంటే కనుక ఇలా చేసుకోండి. తినేవాళ్ళు ఎవరైనా ఉంటే అవన్నీ మొత్తం వేసుకొని ఒక్కసారి పుదీనా వేసిన ఫ్లేవర్ ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది ఉప్మా అయితే. అలాగే మీరు ఎప్పుడు ఈ విధంగా చేసి ఉండకపోతే చేసుకొని తినండి. బలం కూడా పిల్లలకి ఎనీ టైం రాగి జావ విడిగా కాయాలంటే అవ్వదు కదా, ఇక ఎట్ ఏ టైము రెండు అయిపోయినట్టు ఉంటుంది అనమాట. ఇలా చేసుకుంటే ఒక రాగి సంగటి ముద్ద తిన్నంత ఫీలింగ్ అయితే ఉంటుంది. నేనైతే దానిలోకి టమాటా చట్నీ పెట్టేసుకొని తిన్నాను. మా వాడికైతే లైట్గా షుగర్ అయితే స్ప్రింకిల్ చేసి పెట్టాను, వాడు తినేసి స్కూల్కి అయితే వెళ్ళిపోయాడు అనమాట. అయితే ఆ బౌల్లో మా వాడికే వేస్తున్నాను. వాడికి చల్లారాలండి, అసలు వేడిది అస్సలు ముట్టుకోడు. చల్లారడం కోసం అని చెప్పి వాడికంటూ స్పెషల్గా బౌల్లో తీసేసి పక్కన పెట్టేస్తాను. మా వాడికేమో వేడిది కావాలి, అందుకని చెప్పి వాడికి గిన్నెలో తీసి పెట్టి మిగిలిన దానికైతే మూత పెట్టేస్తాను అనమాట. ఇక్కడైతే మా వాడికి క్యారేజ్ ప్రిపేర్ చేస్తున్నాను. అయితే నేను ఇది మొత్తం కలిపి పెడతానండి, ఎందుకంటే వాడికి కలుపుకోవడం చేత కాదు. ఎంత ట్రై చేసినా కలపకుండా పెట్టాలని వాడు ఊరుకోవట్లేదు. ఇష్టం మమ్మీ నువ్వు కలిపి పెట్టు మమ్మీ, నాకు కలుపుకోవటం రావట్లేదు, అన్నం కింద పడిపోతుంది అని అంటాడు. కాకపోతే నేనేమి ఎక్కువగా నలిపాను అన్నాన్ని, పైపైన అలా మునేళ్ళతో అలా పైపైన అనేసి నేనైతే బాక్స్లో అయితే పెట్టేస్తాను. అయితే ఇక్కడ ఎంత త్వరగా లేచి టిఫిన్ పెట్టి క్యారేజ్ రెడీ చేస్తున్నానా, ఆ రోజు సెకండ్ సాటర్డే అనమాట. వాళ్ళకి కొత్తగా అయితే స్కూల్ లేకుండా చేశారనమాట. అంటే అంతకుముందు సెకండ్ సాటర్డేస్ స్కూల్ ఉండేది, ఇక ఇదే ఫస్ట్ టైము. అందుకని మెసేజ్ వచ్చింది కానీ నేనే చూసుకోకుండా మా వాడిని అయితే మొత్తం రెడీ చేసి డ్రెస్ కూడా వేసేసి స్కూల్కి కూడా పంపించాను అనమాట. ఇక స్కూల్ దగ్గర ఎవరో చెప్తే నాకు అప్పటికి డౌట్ వచ్చింది, బయట పిల్లలు ఆడుతున్నారు ఏంటి అని అనుకున్నాను. ఇక వాళ్ళు వెళ్ళట్లేదేమో అని లైట్ తీసుకున్నాను. ఇక తర్వాత ఇక మా వారు ఇంటికి తీసుకొచ్చేసారు, అప్పుడు అర్థమైంది ఓహో కొత్తగా అయితే ఈ రూల్ పెట్టారేమో అని చెప్పి. అంతకుముందు ఉండే కాదండి సెకండ్ సాటర్డే, అందుకనే నాకు తెలియలేదు. పాపం వాడిని ఉదయాన్నే ఇబ్బంది పెట్టాను అనమాట. ఉదయాన్నే లేపి వాడిని ఇబ్బంది పెట్టాను, నేను ఇబ్బంది పడ్డాను. అలాగే మా వారిని కూడా ఇబ్బంది పెట్టాను చెప్పాలంటే. ఆయనకి లేట్ అయిపోయింది వీడిని తీసుకురావడం వల్ల, అలా జరిగిందనమాట. ఇక చేసిన పని అంతా వృధా అయింది. ఇక ఇంటికాడే ఉన్నాడు ఆ రోజు. అలాగే ఆ రోజు కేక్ రెసిపీ కూడా చేశాను. కేక్ రెసిపీ ఇంకొక వీడియోలో షేర్ చేస్తూనే ఉంటాను.